అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే చాలామంది మగవాళ్ళు ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంతో సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నా వాళ్ళు అసలు ఆ ప్రాబ్లం రావడానికి గల కారణం ఏమిటి అనేది తెలుసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు PDE5 ఇన్హిబిటర్స్ అంటారు, దాన్నే వైగ్రా ట్యాబ్లెట్స్ అంటారు. చాలామంది ఎక్కువ డోసులో ఈ వైగ్రా ట్యాబ్లెట్స్ వాడతా అవసరం లేకుండా కూడా ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటా సెక్షువల్గా చాలా రకాలుగా నష్టపోతున్నారు. అసలు ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్స్ ఏంటి, అండ్ ఎప్పుడు ఈ వైగ్రా ట్యాబ్లెట్స్ అనేది కరెక్ట్గా సెక్షువల్గా ఈ ఈడీ ప్రాబ్లం ఉన్నప్పుడు వర్క్ అవుతాయి, అండ్ ఎక్కువసార్లు సెక్షువల్గా ఈ ఈడీ లేదా అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరము అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది మగవాళ్ళు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు దానికి కరెక్ట్గా కారణం ఏమిటి, హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే అంగానికి సంబంధించిన రక్తనాళాల్లో నరాల్లో ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే అంగానికి సంబంధించిన మజిల్లో పెన్నిస్లో ఉండే కార్పోరా క్యావర్నోసా మజిల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే అది సైకలాజికల్ రీజన్సా అనేది కారణం తెలుసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కామన్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కామన్గా తీసుకునే ట్యాబ్లెట్స్ ఏంటి అని అంటే జనరల్గా ఏదర్ ఈ వైగ్రా ట్యాబ్లెట్, దీన్నే సిల్నాఫిల్ సిట్రేట్ అంటారు, లేకపోతే సియాలిస్, దీన్నే టెడ్లాఫిల్ అంటారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన డ్రగ్స్ ఏంటి అని అంటే ఏదర్ ఎవనాఫిల్ కానివ్వండి, లేకపోతే వడినాఫిల్ కానివ్వండి, ఇటువంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటా వాళ్ళ అసలు ఈడీ ప్రాబ్లంకి రీజన్ ఏంటో తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ ట్యాబ్లెట్స్ వాడుకుంటా అవసరం లేని ట్యాబ్లెట్స్ ఎక్కువ డోసులతో వాడుకుంటా సెక్షువల్గా వాళ్ళ చేతులారా వాళ్ళే నష్టాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు.